కాచాగూడలోని కొన్ని ప్రాంతాలు కబ్జాగూడగా మారిపోతున్నాయి. ఆర్థిక అంగబలాలతో విలువైన భూములను దోచేస్తున్నారు. దర్జాగా ఆక్రమించుకొని భారీ భవంతులు కడుతున్నారు. షేర్లింగంపల్లి మండలం కాజాగూడలోని వంశీరామ్ బిల్డర్స్ సంస్థ నిర్మిస్తున్న భవనాలే ఇందుకు సజీవ సాక్ష్యం. 27.18 ఎకరాల భూమిని ఆక్రమించుకున్నారు. నిజానికి ఇది పోరంబోకు భూమి అనేది చాలా మంది వాదన. దీంట్లోనే వంశీరామ్ బిల్డర్స్ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఇక ఈ అక్రమాల నిర్మాణాన్ని ఇప్పటికే 4 అధికార పార్టీ ఎమ్మెల్యేలు హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వాజ్యం కూడా దాఖలు చేశారు. సర్వే నెంబర్లు మార్చి కొంతమంది వేల కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూములను ఆక్రమించారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, రాజేష్ రెడ్డి, అనిరుద్ రెడ్డి, మురళీనాయక్ పిల్ దాఖలు చేశారు. సీనియర్ అడ్వకేట్ చిక్కుడు ప్రభాకర్ దీనిపై వాదనలు వినిపించారు. కాచాగూడలోని సర్వే నెంబర్ 119, 112లో ఉన్న 27.18 ఎకరాల భూమిని కొందరు వ్యక్తులు ఆక్రమించినట్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనికోసం సర్వే నెంబర్లను మార్చారని తెలిపారు. ఇక 2023లో అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వడంతో జీహెచ్ఎంసీ భవన నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిందని చెప్పారు. ప్రస్తుతం ఈ భూమిలో 8 టవర్లను నిర్మిస్తున్నారు. ఒక్కో టవర్లో 47 అంతస్తులు కడుతున్నారు. దీనికి తోడు కొందరు కాచాగూడ చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు జరిపారని పిటిషన్లో ఆరోపించారు. చెరువుకు 150 మీటర్ల పరిధిలో ఓ ప్రైవేట్ స్కూల్ కోసం రెడీమిక్స్ ప్లాంట్ చేశారని పిటిషన్లో తెలిపారు. దీనివల్ల పర్యావరణ కాలుష్యం అయ్యి విద్యార్థులు ఇబ్బంది పడుతున్నట్లు పిటిషన్లో వెల్లడించారు. ఆక్రమణకు గురైన భూమిని స్వాధీనం చేసుకునేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోరారు. వాదనలు విన్న హైకోర్టు భూమికి సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి మరోసారి వినతి పత్రం ఇవ్వాలని సూచించింది. తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. ఓవైపు అక్రమ కట్టడాలను హైడ్రా కూల్చివేస్తున్న తరుణంలో మరోవైపు అడ్డగోలుగా భూ ఆక్రమణ చేసి బిల్డింగ్స్ కట్టడంపై అందరినీ విస్మయానికి గురిచేస్తుంది. ప్రభుత్వ మద్దతు లేకుండానే ఈ స్థాయిలో నిర్మాణాలు జరుగుతాయా అనే వాదనలు తెరపైకి వస్తున్నాయి. సదరు నిర్మాణ సంస్థ బాగా పాపులర్ అయినందువల్లే ప్రభుత్వం నుంచి ఒత్తిడి రావడం లేదనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ అక్రమాలపై స్వయంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలే పిటిషన్ వేయడం కూడా ఈ అనుమానాలకు మరింత ఊతమిస్తుంది. కాజాగూడలో జరుగుతున్న అక్రమ కట్టడాలపై మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, చెప్పండి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భూమికి రెక్కలు వచ్చినాయి. ఇక కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు వీళ్ళు కొల్లగొట్టిన భూములైతే లెక్కలేవు. 100 ఎకరాల భూములను వీళ్ళు కొల్లగొట్టిరు. తర్వాత మరి ప్రభుత్వం మారింది. కాంగ్రెస్ గవర్నమెంటు మార్పు పేరుతోని అధికారంలోకి వచ్చింది. మరి వీళ్ళు ఏమైనా మార్పు చేస్తున్నారా అంటే ఇగో సరిగ్గా మీకు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ఏం మార్పు చేస్తుంది, ఎటువంటి మార్పు చేస్తుంది అనేది మీ ముంగటికి ఒక దృశ్యాన్ని పట్టుకొచ్చిన. ఇగో ఫస్ట్ ఈ చెరువు చూడండి, దీని విషయం చెప్తా. ఇగో ఇదంతా చెరువు, ఇక్కడ వాటర్ ఉన్నాయి కదా. ఇగో ఇది చెరువు. ఇది నేను ప్రస్తుతం ఇది చెరువు కట్ట మీద ఉన్నా. నేను ఈ చెరువు కట్ట మీద నుండి నేను ఇక్కడ మాట్లాడుతున్నా. చెరువులోనే అక్కడ చూడండి ఎన్ని కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయో. చెరువు కానుకొనే అట్లా ఆ రేకులు అవుపడేది మెయిన్ రోడ్. ఈ మెయిన్ రోడ్ కానుకొనే ఇవన్నీ కన్స్ట్రక్షన్స్. సో మిత్రులారా, ఈ ఏరియా ఇక్కడ అంటే కొత్త చెరువు కట్ట మీద మనం ఉన్నాం. ఇగో ఇదంతా చెరువు కట్ట, ఇది చెరువు. ఈ చెరువు కట్ట మీద ఉన్నాం. ఇది రంగారెడ్డి డిస్టిక్ షేర్లింగంపల్లి మండలం నానక్రామ్గూడ. ఇది కాజాగూడ నానక్రామ్గూడలో మనం ఉన్నాం. మిత్రులారా, ఇదంతా చెరువు పక్కనే నిర్మాణాలు జరుగుతున్నాయి. మహట్టన్ పేరు మీద
ఇగో ఇక్కడ కన్స్ట్రక్షన్ నిర్వహిస్తున్నారు. ఈ కన్స్ట్రక్షన్ వంశీరామ్ బిల్డర్స్ అధినేత సుబ్బారెడ్డి గారు చేపిస్తున్నటువంటి ఈ కన్స్ట్రక్షన్స్ మహాట్టన్ పేరు మీద చైల్డ్ కంపెనీగా పేరు తెచ్చుకొని దీనికి జిహెచ్ఎంసీ పర్మిషన్స్ తెచ్చుకొని కలెక్టర్ నుంచి పర్మిషన్ తెచ్చుకొని ఇగో ఇక్కడ మహాట్టన్ పేరు మీద వంశీరామ్ బిల్డర్స్ అధినేత సుబ్బారెడ్డి ఇక్కడ ఇగో దగ్గర ఒక 7-8 టవర్స్ ఇక్కడ నిర్మిస్తున్నారు. ఒక్కో టవర్స్ దగ్గర 46 ఫ్లోర్లు ఇక్కడ 7-8 టవర్స్ నిర్మిస్తున్నారు. మరి ఇది ఎవరి భూమి? ఇది FTL బఫర్ జోన్లోకి వస్తుంది. ఇది గవర్నమెంట్ భూమి అని చెప్పేసి మేం చెప్పడం కాదు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, మహబాద్ ఎమ్మెల్యే NM శ్రీనివాసరెడ్డి, తర్వాత మహబాద్ మురళీ నాయక్, తర్వాత నాగర్ కర్నూల్ రాజేష్ రెడ్డి, ఈ 4 ఎమ్మెల్యేలు నిన్న హైకోర్టులో పిల్ దాఖలాలు చేశారు. ఏమనంటే ప్రయోజనం వ్యాజ్యం కింద ఇది గవర్నమెంట్ భూమి, గవర్నమెంట్ భూమిలో వేరే ప్రైవేట్ సంస్థ వాళ్ళు వచ్చి ఇక్కడ నిర్మాణాలు చేపడుతున్నారు అని చెప్పేసి హైకోర్టులో పిల్ దాఖలాలు చేసినారు. హైకోర్టులో ఎట్లా పిల్ దాఖలాలు చేసినారంటే ఇక్కడ సర్వే నెంబర్ లేకుండా ఇక్కడ ఏం లేకుండా హైకోర్టులో పిల్ దాఖలాలు చేస్తే కోర్టు ఒక 2 వారాల సమయం అడిగింది. దీనికి సరిగ్గా నివేదిక తీసుకురండి అని చెప్పేసి దీని సర్వే నెంబర్ ఎంత, ఎన్ని ఎకరాలలో చేపెడుతున్నాడు, దీని బై నెంబర్ ఎంత అని చెప్పేసి కోర్టు 2 వారాల సమయం ఇచ్చింది. దీన్ని చిక్కుడు ప్రభాకర్ అనే అడ్వకేటు ఈ కేసును వాదిస్తున్నాడు. దగ్గర 10,000 కోట్లు కొలగొడుతున్నటువంటి విషయం ఈ వంశీరెడ్డి బిల్డర్స్ అనే అధినేత సుబ్బారెడ్డి. ఇదంతా గవర్నమెంట్ భూమి కదా. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? గవర్నమెంట్ ఎమ్మెల్యేలే కోర్టును ఆశ్రయిస్తున్నప్పుడు, ఇది కేటీఆర్ హయాంలో జరిగినప్పుడు మరి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? రేవంత్ రెడ్డికి ఏమైనా ముడుపులు అప్పచెప్పినారా వీళ్ళు? ప్రభుత్వ ఎమ్మెల్యేలే, సర్కార్ ఎమ్మెల్యేలే కోర్టుకు పోయినారు ఇది గవర్నమెంట్ భూమి అని. సో ఇదంతా ఒక అంశం అయితే, ఇగో ఇది పక్కనే చెరువు ఉంది కదా, చెరువు పక్కనే బిల్డింగ్స్ కడుతున్నారు కదా. మరి ఇది చెరువు బఫర్ జోన్ FTLకి వస్తుంది కదా. మరి ఇక్కడ హైడ్రా ఏం చేస్తున్నది? హైడ్రా రంగనాథ్ ఏం చేస్తున్నారు? పేదల భూములు 1-2 గుడిచెలు వేసుకుంటేనే వచ్చి జేసీబీలు పెట్టి కూలగొడతారు కదా. ఇగో 7-8 టవర్స్ 46 ఫ్లోర్ వేసి 46 ఫ్లోర్లు కడుతున్నారు. చూడండి ఎంత బహిరంగంగా వాళ్ళు పనులు చేసుకుంటున్నారో. మార్పు అన్నారు, మార్పు ఇదేనా? పేదల పొట్టలు కొట్టి పెద్దలకు అప్పచెప్పుడేనా మీ మార్పు? బహిరంగంగా మనకు కనపడుతున్నది కదా. కన్స్ట్రక్షన్స్ ఇంకా నడుస్తూనే ఉన్నాయి కదా, కోర్టులో పిల్ దాఖలాలు చేసిన. మరి గవర్నమెంట్ ఏం చేస్తున్నట్టు? గవర్నమెంట్ ఎందుకు మొద్దు నిద్రపోతున్నట్టు? హైడ్రా కమిషన్ రంగనాథ్ ఏం సమాధానం చెప్తాడు దీని పేరు మీద? ప్రభుత్వం మారంగానే పేదలను ఇల్లు కూలగొట్టి పేదలను రోడ్డు మీద వేసిరు కదా. మరి ఇట్లా ఈ పెద్దలు వంశీరామ్ బిల్డర్స్ అధినేత సుబ్బారెడ్డి ఇంత బహిరంగంగా కన్స్ట్రక్షన్ కడుతుంటే, ఇంత పెద్ద ఇల్లు కడుతుంటే, ఇగో చెరువులోనే కడుతుంటే మరి ఈ హైడ్రా రంగనాథ్ ఏం చేస్తున్నట్టు? రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నట్టు? ఒక్కసారి దీన్ని డీటెయిల్గా చూసుకుంటున్నట్లయితే ఈ చెరువు సర్వే నెంబర్ 5లో ఉంది. ఈ కన్స్ట్రక్షన్ జరుగుతుంది చూసావా, ఇది సర్వే నెంబర్ 27లో ఉంది. ఈ 27లో 64 ఎకరాల 26 గుంటల భూమి ఈ సర్వే నెంబర్ 26లో. మరి దీనికి పర్మిషన్ తెచ్చుకున్నది సర్వే నెంబర్ బై 2లో ఇది పర్మిషన్ తెచ్చుకున్నారు. ఈ సర్వే నెంబర్ బై 2లో 2 ఎకరాలు మాత్రమే ఉన్నది. కానీ ఈయన కట్టేది 18 ఎకరాలలో ఈయన కడుతున్నాడు. అసలు ఇక్కడ సర్వే నెంబర్లు తప్పు. మరి దీనికి పర్మిషన్ కలెక్టర్ ఎట్లా ఇస్తారు? దీనికి GHMC అధికారులు ఎట్లా పర్మిషన్ ఇస్తారు? ఈ దొంగలను ఏమనాలే? కలెక్టర్ ఇక్కడ అమ్ముడు పోయిండు, GHMC అధికారులు అమ్ముడు పోయిరు, సర్కార్ అమ్ముడు పోయింది. పేదలు ఇల్లు కట్టుకుంటేనేమో వీళ్ళు ఓర్వరు, వచ్చి కూల కొడతారు. కానీ ప్రైవేటు వ్యక్తి, ప్రైవేటు కంపెనీలు చూడండి ఎంత దర్జా కడుతున్నారో. ఎవరు సొమ్మని కడుతున్నారు? తెలంగాణలో వీళ్ళకి ఎవరు అధికారం ఇచ్చిర్రు? ఇది ఎవరి భూమి? ఉంటే గవర్నమెంట్కి ఉండాలి, ఉంటే చెరువు ఉండాలి. చెరువుల ప్రైవేటు వ్యక్తులు, పెద్ద బడా కంపెనీ అధినేతలు, ఈ వంశీరామ్ బిల్డర్స్ అధినేత సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు బిల్డింగ్ కడితే ఈ రేవంత్ రెడ్డి నిద్రపోతారు, తర్వాత GHMC అధికారులు నిద్రపోతారు. వీళ్ళంతా అమ్ముడు పోయి వీళ్ళకి పర్మిషన్స్ ఇస్తున్నారు. ఇగో ఈ ఎమ్మెల్యేలు మంచి పని చేసిరు. వాస్తవంగా వీళ్ళు కోర్టుకు పోయినారు. కోర్టు మీద దీని మీద గట్టిగా కొట్లాడండి. ఎందుకంటే ఇక్కడ పేదలు నష్టపోయారు ఎన్నో ఇళ్ళు కూలగొట్టిన తర్వాత. ఇది గవర్నమెంట్ భూమి గవర్నమెంట్లో ఉండాలి. గవర్నమెంట్లో ఉండకుండా ఇటువంటి ప్రైవేట్ వ్యక్తులకు ప్రభుత్వమే ఓ రకంగా ప్రభుత్వమే సపోర్ట్ ఇచ్చి ప్రభుత్వమే వీళ్ళకు కట్టబెడుతున్నప్పుడు మరి ఇక్కడ ప్రజలేం కావాలి? ఇక్కడ ఒకవేళ ఈ భూమి చెందితే ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రజలకు చెందాలి. కానీ ఎక్కడి నుంచో వచ్చిన ప్రైవేట్ కంపెనీ, ప్రైవేట్ అధినేత సుబ్బారెడ్డి ఈ భూమిలో ఇక్కడ భూమి కట్టడానికి ఈయనకి ఏం రైట్స్ ఉన్నాయని ఇక్కడ ఈ భూమిలో నిర్మాణాలు చేపడుతున్నాడు?
ఈయనకి ఎవరిచ్చిర్రు ఈ అధికారం, ఎవరిచ్చిర్రు ఈ పర్మిషన్స్? సరే ఇదంతా కేటీఆర్ హయాంలో జరిగింది కదా, మరి కేటీఆర్ ఇప్పుడు అధికారంలో లేరు కదా, ఇవన్నీ ప్రక్షాళన చేస్తున్నారు కదా కాళేశ్వరం తర్వాత, ఇవన్నీ ప్రక్షాళన చేస్తున్నప్పుడు దీన్ని ఎందుకు ఇట్లనే కళ్ళు మూసుకొని ఉన్నారు? అంటే సుబ్బారెడ్డి రేవంత్ రెడ్డికి ఏమన్నా ముడుపులు అప్పచెప్పిండా? ఏమనుకోవాలి ఈ అంశంలో? ఇక్కడ తెల్లారు లేస్తే రేవంత్ రెడ్డి గారు ఖజానా అంతా ఖాళీ, డబ్బులు లేవు అని చెప్పేసి మిత్తిలకే అవుతున్నాయని చెప్తున్నాడు కదా. మరి కూడా 10,000 కోట్ల ఆస్తి, 10,000 కోట్ల సంపద, 10,000 కోట్ల సంపద ప్రైవేటు వ్యక్తులు దోచుకుంటున్నప్పుడు ఇది గవర్నమెంట్ ఉండేందుకు? సరే ఈ భూమిలో డబుల్ బెడ్రూమ్లు కడతావా, లేకపోతే ఈ 10,000 కోట్ల పైసల్ని పేదలకు పంచుతావా? ఈ పని చేయి. కానీ ప్రైవేటు వ్యక్తులు ఇంత దౌర్జన్యంగా, ఇంత బహిరంగంగా దోసుకుంటున్నప్పుడు, ఇంత బహిరంగంగా వాళ్ళు ఆక్రమించుకుంటున్నప్పుడు, ఆక్రమించుకొని నిర్మాణాలు చేపడుతున్నప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తున్నది? పేదల గుడిసెల దగ్గరికి వచ్చేమో మీ ప్రతాపాలు చూపిస్తారు కదా. మరి ఇక్కడ ఈ సందర్భంలో, ఈ విషయంలో, ఈ ప్లేస్లో మీ ప్రతాపం ఏమైంది? ఏడ మొద్దు నిద్రపోతున్నారు? ఎందుకని చెప్పేసి సైలెంట్గా ఉంటున్నారు? ఇది ప్రజలకు మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. రేవంత్ రెడ్డి గారు, తర్వాత హైడ్రా కమిషన్ రంగనాథ్ గారు, ఇది FTL జోన్కి రాదా? ఇది బఫర్ జోన్లోకి రాదా? మరి ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు? మీ బాహుబలి బుల్డోజర్ ఎక్కడ పోయింది? వచ్చి కూలగొట్టాలి కదా, కనీసం నిర్మాణాలను ఆపాలి కదా. ఎందుకు ఇక్కడ యథేచ్ఛగా నిర్మాణాలు జరుగుతున్నాయి? వీటికి ఎవరు సమాధానం చెప్పాలి? ప్రభుత్వం నుంచి ఉన్న ఎమ్మెల్యేలే కోర్టుకు పోయినారు. ఇది FTL బఫర్ జోన్లో ఉంది, తర్వాత ఇక్కడ భూమి ప్రైవేటు వ్యక్తులు కబ్జా పెట్టి నిర్మాణాలు చేపడుతున్నారని ఈ సర్కార్ గవర్నమెంట్ ఎమ్మెల్యేలే కోర్టుకు పోయారు కదా. మీ ఎమ్మెల్యేలే కదా రేవంత్ రెడ్డి గారు. మీ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నప్పుడు మీరు ఎందుకు మాట్లాడరు? దీని మీద చర్యలు ఎందుకు తీసుకోరు? ఎవరి భూమి ఎవరు దోసుకుంటున్నారు? ఎవరి సంపద ఎవరు కొల్లగొడుతున్నారు? తెలంగాణ రాష్ట్ర ప్రజలు అధికారం ఇచ్చింది మీకు తెలంగాణ ప్రజలు మీకు అధికారం ఇచ్చింది పేదల పొట్టగొట్టి ధనవంతులకు పంచమనేనా? ఎక్కడ పోయింది మీ హైడ్రా? ఎక్కడ పోయింది మీ మార్పు? ఇదేనా మీ మార్పు? డబ్బులు లేవంటావు కదా. చూడు ఇక్కడ 10,000 కోట్ల సంపద, ఒక్కో ఎకరం దగ్గర దగ్గర 150 కోట్లు ఒక్కొక్క ఎకరం. ఇట్లా 18 ఎకరాలు 20 ఎకరాలు వీళ్ళు కొల్లగొడుతున్నప్పుడు మీరు ఎందుకు చూసి చూడనట్టు ఉంటున్నారు? అంటే మీకు ముడుపులు అందితే సరిపోయేనా? పేదలు మీకు ముడుపులు ఇయ్యరానా? ఏది మీ నిర్ణయం ఏది దీని మీద? మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మీకు చెప్పినప్పుడు మీరు యాక్షన్ ఎందుకు తీసుకోలే? కోర్టు దాకా పోయారు కదా. దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? మిత్రులారా, మా BRK న్యూస్ అయితే దీన్ని అస్సలుగా వదిలిపెట్టదు. ఇటు గవర్నమెంట్ కూడా సమాధానం చెప్పాలి, ఈ నిర్మాణాలను వెంటనే ఆపాలి. ఇది FTL బఫర్ జోన్లోకి వస్తుంది కాబట్టి రంగనాథ్, హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెంటనే చర్యలు తీసుకొని వచ్చి బాహుబలి బుల్డోజర్ను పట్టుకొని వచ్చి పేదల ఇల్లు అయితే ఎట్లా కూలగొట్టి నిర్దాక్షిణ్యంగా రోడ్డు మీద వాళ్ళని వేసిరో సేమ్ అట్లనే ఇక్కడ ఈ నిర్మాణాలను కూడా ఆపాలని చెప్పేసి మా BRK న్యూస్ డిమాండ్ చేస్తుంది. అప్పటిదాకా మీ ఎంట పడతాం. అలాగే పిల్ దాఖలాలు చేసినటువంటి ఎమ్మెల్యేలు మీరు ప్రజల పక్షాన ఉన్నారు అని చెప్పేసి నిరూపించుకోండి. లేదు మీకు కూడా ముడుపులు అందంగానే కనీసం ఇప్పుడు ఫోన్లు ఎత్తనే లేపుతలేరు. మళ్ళా తర్వాత ఈ కేసు ఎంతవరకు వచ్చింది? ఇది ఎవరికి తెలవాలి ఇదంతా? కాబట్టి మిత్రులారా, దీని మీద BRK న్యూస్ అయితే BRK న్యూస్ అస్సలు వదిలిపెట్టదు వీళ్ళని. ఇది ప్రజల సంపద, ఇది గవర్నమెంట్ సంపద, ఇది ప్రజల మీద, దీనికి ప్రజలకు అధికారం ఉంటుంది. ప్రజలు దీనికి అర్హులు. ఎక్కడో ప్రైవేటు వ్యక్తులు వచ్చి ప్రైవేటు వ్యక్తులు ఇట్లా నిర్మాణాలు చేపడుతూ ఈ భూమిని చెరపడుతున్నప్పుడు ఏం చేస్తున్నది గవర్నమెంట్ అని మేము క్వశ్చన్ చేస్తున్నాం. మిత్రులారా, మా BRK న్యూస్ అయితే అస్సలు వదిలిపెట్టదు. ఈ నిర్మాణాలు ఆపేంత వరకు, తర్వాత ప్రభుత్వం సమాధానాలు చెప్పేంత వరకు దీని మీద వరుస కథనాలు వేస్తూనే ఉంటాం. దీన్ని ఆపేంత వరకు మా BRK న్యూస్ ఒక రకంగా పోరాటం చేస్తుంది.